టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో చిన్నారులకు విడతల వారీగా సైకిల్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటి వరకు 400 మంది చిన్నారులకు సైకిల్ పంపిణీ చేసిన జగ్గారెడ్డి శనివారం మరో 210 మంది చిన్నారులకు సైకిళ్ల పంపిణీ చేశారు. చిన్నారులలో ఉత్సాహం, ఆరోగ్యం, చదువు పట్ల ఆసక్తి పెంచడమే లక్ష్యంగా జగ్గారెడ్డి ఈ కార్యక్రమం చేపడుతున్నారు. స్థానిక పిఎస్ఆర్ గార్డెన్లో ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి ఒక్క చిన్నారికి జగ్గారెడ్డి స్వయంగా సైకిల్ అందజేశారు. 5 సంవత్సరాలు వదులుకొని 15 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకు సైకిళ్లు అందజేశారు. చిన్నారులకు, బాలురులకు, బాలికలకు ప్రత్యేకంగా సైకిళ్లు అందజేశారు. గత వారం టోకెన్లు ఇచ్చిన వారికి శనివారం సైకిళ్లు పంపిణీ చేశారు. టోకెన్లు లేని చిన్నారులకు మరో సైకిల్ పంపిణీ చేసేందుకు వీలుగా అందరి చిన్నారుల ఆధార్ కార్డులు, పేరెంట్స్ ఫోన్ నెంబర్లతో కూడిన వివరాలు తీసుకోవాలని జగ్గారెడ్డి నిర్వాహకులకు సూచించారు. సైకిళ్లు రాని చిన్నారులు ఎవరూ ఆందోళన పడొద్దని, పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, టౌన్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్, నాయకులు కూన సంతోష్, మహేష్, సుదీప్ తదితరులు పాల్గొన్నారు. అయితే వినండి, నువ్వు ఖరాబ్ చేయకమ్మా ప్లీజ్. అయితే ఆ రోజు కూడా ఇప్పుడు మీ పేరు, ఫోన్ నెంబర్ రాపిస్తారు కదా. మీ ఆధార్ కార్డు, పిల్లల ఆధార్ కార్డు, ఆ రోజు మీ ఆధార్ కార్డు తీసుకురండి. మీ పేరు, మీ ఫోన్ నెంబర్ అడిగి మీ ఆధార్ కార్డు తీసుకొని సైకిల్ ఇస్తాను. ఇక ఆ రోజు ఇంకా వేరే ఆధార్ కార్డు ఇస్తే ఇక మీ పేరు చదువుతారు, మీ ఫోన్ నెంబర్ అడిగి మీ ఆధార్ కార్డు తీసుకొని మీకు సైకిల్ ఇస్తారు. ఇది ఓకేనా అందరికీ? ఈ నెల 20 మీరు పోయి మళ్ళా ఇంకా జాతరకు చెప్పిననుకో, చెప్పినా ఇయ్య ఎవరైతే ఇప్పుడు ఫోన్ నంబర్, పేరు రాపించుకొని పోతారో వాళ్ళకే ఇస్తా. నేను ఇప్పుడు బయలుదేరుతున్నా, గంట సేపు 2 గంటలు కూర్చొని రాపించుకొని, మన సంత ఉంటాడు, కిరణ్ ఉంటాడు, సుదీప్ ఉంటాడు, జార్జ్ ఉంటాడు, ఎవరు ఉంటాడు, వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఇంట్లో పడతారు, మీద పడకండి. మీద పడితే వాళ్ళు కూడా తెలియకపోతారు, మనమే కష్టపడతారు. నేను ఇలా మళ్ళీ 20 తారీఖు కలుస్తాను. జాగ్రత్తగా కూర్చోండి.